చాలా సేపు అయింది, ఇప్పటికి వస్తున్నాడు. సో గైస్ వీఆర్ డూయింగ్ బోటింగ్ అనమాట. ఇక్కడ పైకి మొత్తం అంది అది తీసి కొడుకొని సో గైస్ నేను చెప్పినట్టయితే శిల్పారామంలో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ వచ్చి మనకి బోటింగ్ కదా. సో మేమైతే మంచిగా బోటింగ్ అయితే చేస్తున్నాం. సో లెఫ్ట్ రైట్ అని ఇలా చేయాలి బోటింగ్ వచ్చి. మనకున్న ఈ బిజీ లైఫ్లో మనకు కొంచెం ప్రశాంతత కావాలంటే తప్పకుండా శిల్పారామం అయితే విజిట్ కావాలి. గైస్ ఈ బోట్ రైడింగ్ అయితే పక్కా ట్రై చేయండి మీరు కూడా, మస్తు ఉందన్నమాట. క్రేజీ ఎంజాయ్మెంట్ అయితే వస్తుంది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది, మేమైతే హోల్డ్ డౌన్ చేసుకుంటున్నాం ఎందుకంటే మా ముంగట ఇంకా బోట్స్ ఉన్నాయి. ట్రాఫిక్ ఉంది బోటింగ్ లో కూడా. 30 రూపీస్కి వర్త్గా అనిపించింది నాకు ఈ బోటింగ్ అయితే. తప్పకుండా మీరు కూడా మీ ఫ్యామిలీస్ తోటి వెళ్ళి మంచిగా ఇట్లా ఎంజాయ్ చేయండి. ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వస్తుంది మనకైతే. ఇటుపక్కన చెట్లు అటుపక్కన చెట్లు ఫుల్ ఆఫ్ నేచర్ని అయితే ఫీల్ కావచ్చు మొత్తం. సో చూడండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. గైస్ ఫైనల్లీ వి హావ్ డన్ విత్ ఆ బోటింగ్ అనమాట. సో చూడండి అక్కడ ఇచ్చేసేయాల బోటింగ్, మళ్ళా ఎక్కడైతే ఎక్కినామో అక్కడ మళ్ళీ పెట్టేసేయాల బోట్ ని. ఈ ఆంటీని చూడండి గైస్, చేపలు పడుతుంది ఆంటీ అయితే. ఇక్కడ మనకి చెక్కతో చేసిన దేవుడి శిల్పాలు అయితే ఉన్నాయి, చాలా బాగా తయారు చేసినారు అనమాట. ఇవన్నీ హ్యాండ్ మేడ్, చాలా బాగున్నాయి కదా గైస్. సో చూసేయండి మొత్తం ఒకసారి. ఇక్కడైతే మనకి మట్టి పాత్రలు అయితే ఉన్నాయి గైస్. సో మనకి అప్పట్లో ఇట్లా కుక్ చేసుకుంటుండే చాలా మంది అయితే, ఇప్పుడు చాలా తగ్గిపోయిందనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అండ్ ఆల్సో మట్టి కుండలు మట్టి పాత్రలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చూసేయండి గైస్ ఎంత బాగుందో. అండ్ ఆల్సో మనకి ఇక్కడ కాస్ట్ కూడా వీళ్ళు చాలా బాగా చెప్తారు, మంచిగా బార్గెన్ చేసి అయితే తీసుకోవాలా. బార్గెనింగ్ వచ్చే వాళ్ళని తీసుకెళ్ళడానికి బెటర్ ఇక్కడికి. ఇక్కడైతే మనకి నేమ్ ప్లేట్స్ అండ్ ఆల్సో కీ చైన్స్ ఇవన్నీ కూడా వుడెన్తో చేసినవి అయితే ఉన్నాయన్నమాట. మా వాళ్ళు అయితే కాలు నొప్పితో వెయిట్ చేస్తారు. ఇక్కడ చూడండి గైస్ మొత్తం హ్యాండ్ మేడ్ నేమ్ ప్లేట్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగా తయారు చేస్తున్నారు, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే వాళ్ళు అక్కడ తయారు చేసి కూడా ఇస్తారు. సో చూడండి ఇక్కడ ఈ అన్న అయితే చేస్తుండే అప్పుడే. ఇక్కడైతే మనకి పర్ల్స్ కూడా అమ్ముతున్నారు అనమాట. సో చూడండి ఇది చూసి నాకైతే లవ్ యూ బచ్చే అనేసి గుర్తొస్తుంది అనమాట. ఇక్కడైతే మన ఫేస్ డ్రాయింగ్ అయితే చేస్తారనమాట. కాస్ట్ కూడా వీళ్ళు చాలా బాగానే చెప్తారు గైస్, 3000 అలా చెప్తుండే అనమాట. కొంచెం స్లైట్ డిఫరెన్స్తో అయితే ఉంటుంది వీళ్ళు డ్రాయింగ్ వేసినా కూడా. సో చూసి చేయించుకోండి. ఇలా కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి రైట్ సైడ్లో అయితే ఫుడ్ స్టాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో నేను ఇట్లా వ్లాగ్ తీస్తుంటే ఈ అన్న వచ్చి యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంటి సబ్స్క్రైబ్ చేసుకుంటాం అనేసి అని ఉండే అనమాట. అండ్ ప్రైజెస్ కూడా మనకి రీజనబుల్గానే ఉన్నాయి, అంత ఏం అనిపించలేదు, నార్మల్గానే అనిపించినాయి ప్రైజెస్ కూడా. ఇఫ్ ఫుడ్ మనకి ఏం రిక్వైర్మెంట్ అవసరం లేదు ఇక్కడ బయట నుంచి తెచ్చుకోవచ్చా అనేసి అంటే ఎస్, మీరు ఇంటికాడ నుంచి కూడా ఫుడ్ ఇక్కడ తెచ్చుకొని మీకు తినొచ్చు అనమాట. నేనైతే తెలుసు కదా ఒక చాయ్ తోటి సెట్ అయిపోతుంది నాకైతే. మా వాళ్ళు అయితే సమోసా వేసుకుంటారు, దే ఆర్ ఎంజాయింగ్ ద ఫుడ్. సో ఇక్కడ చూడండి గైస్ ఫుడ్ స్టాల్ ఒకసారి చూసేయండి మొత్తం. ఇక్కడ నుంచి మనకి అక్కడ డ్రాయింగ్ వేస్తున్నారు కదా, అలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే మనకి ఫుడ్ స్టాల్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి డ్యాన్స్ చేస్తారనమాట. అక్కడ 5:30కి అలా స్టార్ట్ అవుతుంది డ్యాన్స్ అనేది. చలో మనం అవి చూద్దాము. సో చూసారు కదా డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు వాళ్ళైతే. ఇక్కడ వచ్చి మనకి ఫోటో సెక్షన్ అయితే ఉంటుంది గైస్, కంప్లీట్గా మంచిగా ఫొటోస్ అయితే దిగొచ్చు. ఇక్కడ మొత్తం ఫోటో సెక్షన్ గైస్, మొత్తం ఫొటోస్ దిగాలనుకుంటే ఇక్కడ దిగొచ్చు అన్నమాట. సో చూడండి లొకేషన్ అయితే క్రేజీ ఉంది మొత్తం. అసలు ఇక్కడ కూడా దిగొచ్చు ఫొటోస్. ఇక్కడ ఇంటికి ఎవరైనా ఉన్నారా? ఇల్లు చాలా బాగుంది. నేను ఇట్లా లోపలికి వెళ్తుంటే మన ఆరాధుండి చంద్రముఖి ఉంటుంది అనేసి అంటే నేనైతే భయపడ్డా నిజంగానే.
అదే చదివిస్తా ఫౌంటైన్ చూడండి గైస్, క్రేజీ ఉంది అసలు. అయితే మనం ఇలా రైట్ సైడ్ వెళ్తే మనకి స్కల్ప్చర్ పార్క్ అయితే ఉంటుంది. మాకు టైం లేక మేము వెళ్ళలేదు, మీరైతే తప్పకుండా విజిట్ కండి, చాలా బాగుంటుందంట. అయితే మొత్తం టైర్డ్ అయిపోయినాము అసలు, నడిచి నడిచి ముఖం మొత్తం మాడిపోయింది. ఎందుకు మెంటల్. సో చూడండి గైస్, వాటర్ వచ్చింది. వాటర్ వచ్చింది. మన గర్ల్స్కి ఇలా మంచి లొకేషన్ స్పాట్ కనిపిస్తే అస్సలు ఆగుతామా? అస్సలు ఆగం కదా. సో నేనైతే వెళ్ళి అక్కడ మంచిగా ఫొటోస్ అయితే దిగి అట్లా మొత్తం చుట్టూ తిరుగుతున్నాయి. ఫౌంటైన్ అయితే చాలా క్రేజీ ఉంది, బాగుంది. మనం ఇక్కడ చూసుకుంటే ఫుల్ ఆఫ్ గ్రీనరీతో మంచి పాజిటివ్ వైబ్స్తో అయితే ఉంటుంది. అసలు చాలా బాగుంది. అండ్ ఆల్సో ఈవినింగ్ కదా, చాలా మంచిగా అనిపించింది. ఇంకా మనకి ఇక్కడ డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి గైస్. సో డ్రెస్సెస్ ప్రైస్ వచ్చి మనకి 1900 ఈ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. ఎవరికన్నా కావాలంటే తీసుకోవచ్చు, కాలేజ్ వేర్కి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవి అన్నీ కూడా కాస్ట్ రీజనబుల్గానే ఉంటాయి, బట్ మనం మంచిగా బార్గెన్ చేసి తీసుకోవాలి. వాళ్ళు చెప్పే ప్రైస్ వాళ్ళు చెప్తారు, కానీ మనం మాత్రం అడగాలన్నమాట తక్కువ ప్రైస్కి. సో చూడండి గైస్, ఇక్కడ మనకి శారీస్ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం ఒకసారి చూసేయండి. ఇయర్ రింగ్స్, పర్ల్స్, చైన్స్, హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా మనకి తక్కువ బడ్జెట్కి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం హ్యాండ్మేడ్తో ఉంటుంది ఇవన్నీ కూడా. ఇక్కడైతే కంప్లీట్ వుడెన్ ఫర్నిచర్ అండ్ ఆల్సో వుడెన్ మిర్రర్స్ ఇవన్నీ కూడా అన్నీ వుడెన్తో చేసినవి, హ్యాండ్మేడ్ అయితే ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి, కలెక్షన్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. ప్రైజెస్ అయితే చాలా బాగానే చెప్పారు వీళ్ళైతే, మనం తక్కువకి అయితే అడిగి తీసుకోవాలా. సో చూడండి, ఇక్కడ వుడెన్తో చేసినవి అన్నీ ఎలా బాగున్నాయి. క్లాక్స్ కానీ, మన చైర్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనం వాళ్ళకి అడిగి మంచిగా లో బడ్జెట్కి అయితే తీసుకోవాలి. అండ్ ఆల్సో ఒకే షాప్లో కాకుండా మనకు చాలా షాప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఒక 2-3 ప్లేసెస్లో అడిగి తీసుకోవడం బెటర్ అన్నమాట. సో చూడండి గైస్, ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంటాయి, యూనిక్ పీసెస్ ఉంటాయి అన్నమాట. మొత్తం ఒకసారి లుక్ వేసుకోండి. మనకి హైదరాబాద్ రియల్ పర్ల్స్ అండ్ జ్యువెలరీ అయితే ఉంటుంది. సో చూసేయండి గైస్ ఎంత బాగున్నాయో. అండ్ ఆల్సో మనకి డ్రెస్సెస్, వాచెస్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. చాలా బాగున్నాయి కదా కలెక్షన్ అనేవి. సో మీరు ఎప్పుడన్నా వెళ్తే మంచిగా చూసి బై చేయండి. మనకి హ్యాండ్మేడ్ పర్ల్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఇత్తడి బొమ్మలు అండ్ ఆల్సో హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో చూడండి, ఇవైతే చాలా బాగున్నాయి అసలు. అండ్ ఇక్కడ వచ్చి మనకి డెకోర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట మొత్తం. అండ్ ఆల్సో శారీస్ అండ్ ఆల్సో డెకోర్ ఐటమ్స్. సో చూడండి గైస్, చాలా చాలా యూనిక్ పీసెస్ అయితే ఉన్నాయి అన్నమాట. మంచి బెస్ట్ కలెక్షన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో చూడండి గైస్ మొత్తం. ఎంట్రన్స్ యొక్క లెఫ్ట్ సైడ్లో మనకి కోన్ కూడా వేస్తారు. సో చూడండి, మా వాళ్ళకి కాలం వస్తుందంట, కూర్చున్నారు నా కోసం వెయిట్ చేసుకుంటా. సో చలో గైస్, ఈ వ్లాగ్ నచ్చితే కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. సో గైస్, ఈ శిల్పారామం మొత్తం తిరిగే వరకు నా ముఖం మొత్తం మాడిపోయింది, అసలు ఓపికనే లేదన్నమాట.
సో గైస్ ఇది మా టూర్. మా బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్. నీవే